కాల సమయంలో ఈ ఉపవాస కూడికి చేరి వచ్చిన మీకు అందరికి ప్రభు పేరిట వందనాలు. అందరికి వందనాలు. దేవుని లేఖన భాగంలోంచి రాత్రి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు వాక్యాన్ని చదువుదాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. చాలు. ఎవరితో మన సహవాసం చెప్పండి? ఎవరితో మన సహవాసం? ఈ పత్రిక రాసిన యోహాను గారు అంటున్నారు, నా సహవాసం అయితే నా తండ్రితో. మన సహవాసం అయితే మన తండ్రితో. మన తండ్రితో మన సహవాసం ఉండాలి. తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. మన సహవాసము దేవునితో ఉండాలి. సో ఈ 6 దినాలు మన జీవితంలో, ఈ 6 దినాలు గడిచాయి కదా. 6 దినాలు ఎలాగూ గడిచాయి? 6 దినాలు ఎలాగూ గడిచాయి? ఆదివారం నుంచి మరలా ఈ శనివారం వరకు ఎలా గడిచాయి? లేదా సోమవారం నుంచి దినం వరకు ఎలా గడిచాయి? మంగళవారం నుంచి ఈ దినం వరకు ఎలా గడిచాయి? బుధవారం నుంచి ఈ రోజు వరకు ఎలా గడిచాయి? గురువారం నుంచి ఈ రోజు వరకు ఎలా గడిచాయి? శుక్రవారం నుంచి ఈ రోజు వరకు ఎలా గడిచాయి? ఈ 6 దినాలు మనం ఒకసారి దేవుని మందిరానికి వచ్చే ముందే ఇంటి దగ్గరే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ప్రభువా, ఈ 6 దినాలు నా సహవాసం చెప్పండి. ఎవరితో? మీతోనే. నా సహవాసం మీతోనే ఉందయ్యా. 6 దినాలు మీతో తప్ప నా సహవాసం ఎవరితో లేదు. స్తోత్రం చెప్పండి నమ్మినోడు. ఎస్, మన సహవాసము తండ్రి అయిన దేవునితో ఉండాలి. కానీ ఓ సందర్భంలో కీర్తనకారుడు రాస్తూ 106వ కీర్తన 35వ చరణములు అంటాడు, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు చెప్పండి ఏం చేశారంట? నేర్చుకున్నారు. ఎవరిళ్ళు? ఎవరు నేర్చుకుంది? చెప్పాలి ఎవరు? ఎస్, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ భాగం ఎక్కడదనుకున్నారు? ఈ భాగము ఎవరి కాలంలోది? ఇది మోషే కాలంలోది. మోషే పంచగ్రంథాలు రాసినప్పుడు మోషే సంఖ్యాకాండంలో ఈ మాటలు వాడతాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఫినెహాసు ఇక్కడే మనకు దొరుకుతాడు. బిడ్డలారా, ఫినెహాసు శాపం విడిపోవటానికి, ఇశ్రాయేలు ప్రజల నుంచి శాపం వెళ్ళిపోవటానికి కారకుడు ఎవరు? ఫినెహాసు. అలాగనే ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ మోషే కాలంలో సంఖ్యాకాండంలో ఉన్న విషయాన్ని ఈ కీర్తనలో పొందుపరుస్తూ అంటాడు, వారు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుంటారు. వారి క్రియలను వీళ్ళు ఏం చేశారంట? నేర్చుకున్నారు. అంటే వాళ్ళు ఏదైతే చేశారో వీళ్ళు కూడా చేశారు. అలా చేసినందుకు మోషే భక్తుడు తన నోట నుంచి అనలేనటువంటి మాట అన్నందుకు ఏమైంది పరిస్థితి? సంఘము, దేవుని పిల్లలు, దేవునితో సహవాసం కలిగి ఉన్న పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారంట? చెప్పండి. ఎవరితో? అన్యజనులతో వాళ్ళు సహవాసం చేశారు.
దాన్ని తీసుకొచ్చి కీర్తనాకారుడు ఇక్కడ పొందుపరుస్తూ అన్నాడు. బిడ్డలారా, మాట మీకు చూపిస్తాను. నేను ఎక్కడ ఈ పదాన్ని వాడాడో మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండంలోనికి మనం వెళితే సంఖ్యాకాండము 25వ అధ్యాయములో ఈ విషయాన్ని వాడుతాడు. అక్కడ 25:5-6 వచనాల నుంచి మనం చూస్తే సంఖ్యాకాండములో 25వ అధ్యాయము 5-6 వచనాలు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును కలుసుకొనిన వారి వశములోను తన వశములో వారిని చంపవలెనని చెప్పాడు. చూడండి, వీళ్ళు ఏం చేశారంట? ఏమి నేర్చుకున్నారు? ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొదట వచనం చూస్తే మీకు అర్థమవుద్ది. షిత్తీములో దిగారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు షిత్తీములో దిగినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారంట? చెప్పండి, ఎవరు? మోయాబీలు ఉన్నారు. షిత్తీములో ఇశ్రాయేలు ప్రజలు దిగినప్పుడు అక్కడ ఏ జనాంగం ఉంది అంటే చెప్పండి, మోయాబీలు ఉన్నారు. మోయాబీలు చాలా భయంకరమైన ప్రజలు. మోయాబీలు ఎటువంటి వాళ్ళు తెలుసా? వర్షవాయి లేని ప్రజలు, తనమన లేని ప్రజలు, భయంకరమైన ప్రజలు మోయాబీలు. అలాంటి మోయాబీల మధ్యలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు, బిడ్లారా, మన సహవాసం ఎవరితో ఉంది? చెప్పండి, ఎవరితో? తండ్రితో ఉంది. తండ్రితో సహవాసం కలిగిన బిడ్డలు, తండ్రితో సహవాసం కలిగి ఉన్న బిడ్డలు, తండ్రి రక్తములో కడగబడిన బిడ్డలు, తండ్రిని ధరించుకున్న బిడ్డలు ఏ ప్రాంతానికి వెళ్తేనేవండి? చెప్పండి, ఏ ప్రాంతానికి వెళ్తేనే? వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎటువంటి వారి మధ్యలోనికి వెళ్ళినా వారి విశ్వాసమును కాపాడుకుంటారు. స్తోత్రం చెప్పండి. వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు. భయంకరమైన వాళ్ళు. అందుకే మోయాబు స్త్రీలు కులుకుతూ, చెప్పండి, మోయాబు స్త్రీలు కాళ్ళకు గజ్జలు కట్టుకుని గళ్ళు గళ్ళు అనుకుంటా కులుకుతూ నడిచారంట వాళ్ళు వయ్యారంగా. అందుకే వాళ్ళని చూసి ఇశ్రాయేలు ప్రజలు, యవనస్తులందరూ పడిపోయారు. ఇంచుమించుగా ఎంతమంది? 24,000 మంది చచ్చిపోయారు. మోయాబు స్త్రీలు కులుకుతూ నడిచేవారండి, కులుకుతూ వయ్యారంగా. వాళ్ళు వాలు జడలేసుకుని, కొంతమంది వాలు జడలేసుకుని, కొంతమంది అసలు వదిలేసి. సరే, ఆ రోజు మోయాబు స్త్రీలు వదిలేశారంటే వాళ్ళ పరిస్థితులు అటువంటివి, వాళ్ళ దేశ సాంప్రదాయం అటువంటిది, ఇతర మనుషులను ఆకర్షించే సాంప్రదాయం వాళ్ళది. కానీ వాళ్ళ కొంతమంది పాటలు పాడుతుంటారే, వాళ్ళు పాస్టర్ గారి పిల్లలే కావచ్చు, పాస్టర్మ్మ గారే కావచ్చు, వాళ్ళు కూడా చూస్తున్నారు కదా మీరు. తలకి ఇక్కడ క్లిప్ పెట్టి తల మొత్తం వదిలేసేసి కొంత ముందుకేసుకుని పాట పాడుతున్నారు. ఎందుకు అంత మనకు అవసరమా? అంత మనకు అవసరం ఏంటండి? మన పరిస్థితి ఏంటి? మన ప్రవర్తన ఏంటి? మన కుటుంబం ఏంటి? మనమేమై ఉన్నాం? ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఎక్కడ దిగారు? షిత్తీములో దిగారు. షిత్తీములో ఎవరున్నారు? మోయాబీలు ఉన్నారు. మోయాబీ స్త్రీలు ఉన్నారు. మోయాబు స్త్రీ ఎటువంటి వాళ్ళు? అందుకే దేవుడు అంట, మోయాబీ స్త్రీలు తరం బోడు చేసి, నా పిల్లల్ని ఈ తలతోనే పాడు చేశారా మీరు? నా పిల్లలు యవనస్తులు కత్తి తీసుకుంటే దూసేవాళ్ళు, కాలు బలం కలిగిన వాళ్ళు, 6 లక్షల మంది యవనస్తులు, యుద్ధశూరులు. అలాంటి యుద్ధశూరులని, యవనస్తులను దేంతో పడగొట్టారు వీళ్ళు? వాలు చూపులు చూస్తూ, కులుకుతూ, నడుస్తూ వారి తలను
ఇరబోసుకుని రకరకాలుగా నడుస్తున్నారు. వయ్యారంగా నడుస్తుంటే ఆ వయ్యారాన్ని చూసి వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు వీళ్ళు? వీళ్ళెవరి పిల్లలు? దేవుని పిల్లలు, దేవునితో సహవాసం కలిగిన పిల్లలు, ఆపత్కాలములు ఆదుకునే దేవుని పిల్లలు. ఏ ఆపత్కాలంలో దేవుడు ఆదుకున్నాడో, బానిసత్వం నుంచి విడిపించాడో, భయంకరమైన అరణ్యములు పాములు గాని తేళ్లు గాని వాళ్ళని తాకకుండా ముట్టకుండా, బిడ్డలారా వారి కాలు చెప్పులు వారు తెగకుండా, పగల మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభములో ఉండి దేవుడు వారికి ముందుగా మోషను పెట్టి నడిపించిన మంచి నాయకత్వంలో వచ్చిన బిడ్డలు, భక్తి కలిగిన వారు, యవనస్తులు అలాంటి చోటకి వెళ్ళాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పరీక్ష పెడతాడు కదా. ఎందుకంటే యాకోబు తన కుటుంబాన్ని తీసుకుని నా బాధలన్నీ పోరీలు అనుకుని వచ్చి ఎక్కడ దిగాడు చెప్పండి? షెకెములో దిగాడు. షెకెములో దిగి సుక్కోతులో దిగి అక్కడ ఏం చేశాడు? పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్నాడు, పశువులకి పాకలేసుకున్నాడు. బిడ్డలారా చక్కగా ఉంది, కుటుంబం బాగానే ఉందని సుక్కోతులో యాకోబు కాస్త కొన్ని దినాలు సంతోషంగా ఉన్నాడంట. సంతోషంగా ఈ బాధలు కష్టాల్లోంచి వచ్చాం, స్థిరమైన గృహం ఒకటి కట్టుకున్నాం అనుకుని యాకోబు కాస్త నెమ్మది కలిగి ఉన్న సమయంలో దేవుడు పరీక్ష పెట్టాడు. ఎవరితో? దీనా. చెప్పండి, ఎవరు? దీనాకు అన్నలు ఎంతమంది? అడిగేశారా పప్పులు అన్నాడు. దీనాకు అన్నలు ఎంతమంది? అంతే. పన్నెండు మంది అన్నలుంటే 70 మంది ఫ్యామిలీ అండి. చిన్న ఫ్యామిలీ కాదు ఇది. ఇంతమందితో ఫ్యామిలీతో దిగితే అంతమంది కుటుంబంలో చెప్పండి, ఆడపిట్ట ఒకటే, ఆడపడుచు. ఆ ఆడపడుచుకి విచిత్రమైన వస్త్రాలు తీసుకొచ్చి పెడితే ఆడపడుచు అనుకుందంట, నాలాంటి వస్త్రాలు, నాలాంటి అందం, నాలాంటి స్థితి ఆ దేశంలో ఉందో లేదో చూద్దామని బయలుదేరి అన్నలకు చెప్పకుండా, తండ్రికి చెప్పకుండా సైలెంట్గా బయలుదేరి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? షెకెము గవని దగ్గరికి వెళ్ళింది. వీళ్ళు దిగింది ఎక్కడ? సుక్కోతులో. వెళ్ళింది ఎక్కడికి? షెకెము గవని దగ్గరికి వెళ్ళిందో లేదో, షెకెము రాజు కొడుకు రానే వచ్చేసాడు. దాగి ఉన్న జింక బయటకు వచ్చిందో లేదో, పొంచి ఉన్న పులించి పడినట్టు పడ్డాడు వాడు. ఎట్లారా? కన్యక ఎవరు? దీనా. ఆమె జీవితాన్ని పాడు చేసి పంపించాడు. నాకు అన్నలు ఉన్నారే, తండ్రి ఉన్నాడే, నా వెనకమాలేం తంగుందే, కనీసం ఏ అన్ననన్నా వెంట పెట్టుకెళ్ళిందా? వెంట పెట్టుకెళ్ళింది. అందుకే ఒంటరి ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. కానీ వీళ్ళు వెళ్ళింది ఒంటరి ప్రయాణం కాదండి. లక్షల మంది ఉన్నారు. కానీ దిగినది ఎక్కడ? షిత్తీములో. అక్కడ ఉన్న ప్రజలెవరు? మోయాబీలు. ఇప్పుడు వీళ్ళు సైనికులండి. వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలు యవనస్తులు. చెప్పండి, ఎవరు వీళ్ళు? సైనికులు. అంతమంది బలగమున్న వాళ్ళు ఈ సైనికులు గుంపు వెళ్ళారు. వెళితే ఆ ప్రాంతమంతా కూడా ఈ కాళ్ళు వాళ్ళు జడలేసుకుని కాస్తంతా లిప్టిక్ చేసుకుని, లిప్టిక్ ఇప్పుడు కాదు, ఆనాడే ఉందా లేదా? ఆనాడే ఉంది. ఎవరు వేశారు?
యెజబెల్ రాణి. చెప్పండి ఎవరు? యెజబెల్ రాణి చేసింది. మంచి అందంగా వాళ్ళు వేసుకొని మంచిగా మోయాబీలు మహా అందగత్తెలు. ఇతర వ్యక్తిని మోసం చేయాలంటే, ఇతర వ్యక్తిని పడగొట్టాలంటే తమ అందమతో పడగొట్టేవాళ్ళు అంటే ఎవరు? మోయాబు స్త్రీలు. మోయాబు స్త్రీలు భూమి మీద భయంకరమైన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ ప్రాంతంలో తగిలారు వీళ్ళకి, యవనస్తులు ఒక్కొక్కడు ఎవరికి వాడి కులుకుతూ నడుస్తున్నదా వెనకమల బోటమి పోయి మళ్ళీ అని తిరిగి వచ్చారా? సావటమే. కారణం ఏంటంటే బిడ్లారా, వారు అన్యులతో కలిశారని లేదు కానీ వారి క్రియలు నేర్చుకున్నారు. వారి క్రియలే నేర్చుకున్నారండి వీళ్ళు. వాళ్ళ క్రియలు నేర్చుకుని పాపములో పడిపోయి భయంకరమైన స్థితిలో 24,000 మంది యవనస్తులు ఒక్కరోజే చచ్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? మన సహవాసం ఎవరితో ఉందో ముందు మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. నా తండ్రితో నేను సహవాసం కలిగి ఉన్నానే, నా తండ్రి పరిశుద్ధుడే, నా తండ్రి యథార్థవంతుడే, నా తండ్రి నమ్మకస్తుడే, నా తండ్రిలో మచ్చ డాగు ముడత ఏమీ లేదే, కళంకము లేని నా తండ్రికి నేను వారసుడిగా ఉన్నానే, ఏ విధమైన పాపమంటని నా తండ్రికి నేను కుమారుడుగా కుమార్తెగా ఉన్నానే, నా సహవాసం నా తండ్రితో ఉంది. పరిశుద్ధుడైన తండ్రితో సహవాసం కలిగిన బిడ్డలు పరిశుద్ధతలో బ్రతకవలసిన ఇశ్రాయేలు యొక్క యవనస్తులు పరిశుద్ధతలో ఉండవలసిన వాళ్ళు అన్య స్త్రీల యొక్క క్రియల్లో నేర్చుకున్నారు. వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. వాళ్ళ క్రియలేంటి? పాపపు క్రియలు. వాళ్ళ క్రియలే పాపం, వాళ్ళ జీవితమే పాపం. వాళ్ళు లేచినది మొదలు అస్తమయ్యే వరకు వాళ్ళకి పాపమే పండుగ. అలాంటి వాళ్ళతో బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్లో 6 లక్షల మంది కాల్బలం కలిగిన యుద్ధశూరులు, 6 లక్షలు కలిగిన కాల్బలం కలిగిన వారిలో 24,000 మంది చచ్చిపోయారు. ఒక్కరితో ఎవరు పంపించారు? దేవుడే. గడగడలాడిపోయారు. అయ్యో, మనం ఇన్ని ప్రాంతాలు తిరిగి వచ్చామే, ఇన్ని ప్రాంతాల్లో ఎక్కడ యవనస్తులు నాకు చచ్చిపోలేదే, ఏంటి పరిస్థితి? అయ్యా, ఈ ప్రజలు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. అయ్యని మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది. వాళ్ళ క్రియలు నేర్చుకున్నారయ్యా, వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. బిడ్డలారా, ఆ సంగతి ఇక్కడ రాస్తున్నాడు 106వ కీర్తనలో. ఎవరు రాసింది కీర్తన చెప్పండి? ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కీర్తనకారుడు. అందుకే ఆయన అంటాడు 106వ కీర్తన 10వ చరణం 30వ చరణం చదువుదాం. ఫినెహాసు లేచి పరిహాసము చేయగా ఆ తెగులు ఆగిపోయిను. తర్వాత తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా, స్తోత్రం చెప్పండి. ఏ తరాలు, ఎన్ని తరాలు చెప్పండి? నిత్యము అంటే భూమి మీద మనుషుడు జీవించినంత కాలం, తరతరాలకు రావలసిన పాప శాపమును ఏం చేశాడు? ఫినెహాస్. పిల్లరా, మోయాబు స్త్రీలు భయంకరమైన పాపము చేసిన వాళ్ళు కనుక వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చుకున్నారంట. ఎవరు? ఇశ్రాయేలులో యవనస్తులు
మోయాబు స్త్రీల యొక్క క్రియలను నేర్చుకున్నారు. అందుకే 24,000 మంది చచ్చిపోయారు. బిడ్డలారా, 6 దినాలు మన సహవాసం ఎవరితో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ 6 దినాల్లో మనం ఎవరి క్రియలు నేర్చుకున్నామా, లేకపోతే మన క్రియలు ఎవరికన్నా నేర్పామా? సత్యమును అనుసరించే బిడ్డవైతే, సత్యమును అనుసరించే కుమారుడివి కుమార్తెవైతే, క్రీస్తు యేసుకు కుమారుడు కుమార్తెవైతే, ఆయన రూపాన్ని కలిగిన బిడ్డవైతే, ఆయన ధరించుకున్న బిడ్డవైతే, ఆయనతో సహవాసం కలిగిన బిడ్డవైతే, నీతో సహవాసం చేయాలని అనేకులు తహలాడాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని చూసి, నీ మారు మనసు రక్షణ చూసి, నీ ప్రవర్తన చూసి, నీ ఉద్దేశాలు చూసి, నీ ఆలోచన చూసి, నీ క్రియలు చూసి అనేకులు నీ క్రియలను వాళ్ళు నేర్చుకోవాలి. కానీ ఈరోజు చేసే పని ఏంటో తెలుసా? అన్యజనుల యొక్క క్రియలను క్రైస్తవుడు నేర్చుకుంటున్నాడు. అందుకే శాపాలు మనల్ని విడిచిపెట్టట్లేదు. అందుకే దరిద్రత మనల్ని విడిచిపెట్టట్లేదు. అందుకే బాధ, కష్టము, నిందు, అవమానము, శాపము, దరిద్రత ఏదో ఒకటి దేవుడి ఆ కుటుంబాల మీదకు పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అన్యజనుల క్రియలను నేర్చుకుంటున్నావు గనుక. కానీ ప్రభుతో నీవు సహవాసం కలిగి ఉంటే, ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డగా నీవు ఉంటే, నీ క్రియలు అనేకులు నేర్చుకోవాలండి. ఇప్పుడు కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి ఆయన క్రియలు అనేకులు నేర్చుకోవాలనుకున్నారు. ఈ రోజుకి భూమి మీద కొర్నేలి భక్తుడి క్రియలే నేర్చుకునేది. ఈ అన్ని జనులు పాటించేది ఏంటో తెలుసా? ధర్మకార్యాలు, దాన కార్యాలు. చెప్పండి. అన్నదానాలు, భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, ఇవన్నీ ఎవరు అనుకున్నారు? చెప్పండి. కొర్నేలి. కానీ కొర్నేలి ఇన్ని దానాలు చేసి, ఇన్ని మంచి పనులు చేసి, ఇంత మంచోడు అనిపించుకున్నా చివరికి కొర్నేలికి ఒకటి తక్కువని దేవుడు చెప్పాడు. అదే ఈ రోజున అన్ని జనులకు చెప్తున్నాం. సభలు కూడా ప్రభుని మైపరచండి. అదే ఈ రోజున వాళ్ళకి చెప్తున్నాం మనం. ఏంటి వాళ్ళకి తక్కువ? వాళ్ళ కొదువు ఏంటండి? మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధత, రక్షణ. ఈ రాత్రి మందిరానికి వచ్చిన బిడ్డలారా, ఇంకా మీలో వారి క్రియలు నేర్చుకుంటున్న వారు ఉంటే ఈ రాత్రి మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకోండి. ఒకవేళ నువ్వేదో ధర్మకార్యం చేయొచ్చు, దానకార్యం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, ఏదో ఒక దానం చేయొచ్చు. కానీ నీకు ఒకటి చెప్పండి, కొదువ. నీకు ఒకటి కొదువ అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఈరోజు చాలా మంది అదేనండి, మేము అన్నదానాలు చేస్తున్నాం, పుణ్యం వస్తుంది. వస్త్రదానం చేస్తున్నాం, పుణ్యం వస్తుంది. గోదానం చేస్తున్నాం, పుణ్యం వస్తుంది. భూదానం చేస్తున్నాం, పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం మాకు చాలు మోక్ష ప్రాప్తి, ఈ పుణ్యం మాకు చాలు పరలోకం, ఈ పుణ్యం మాకు చాలు నిత్య జీవం అనుకుంటున్నారు. అది ఇంపాసిబుల్. కానీ ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, పరిశుద్ధతను పొందాలి, రక్షణ పొందాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఏమీ లేకుండా ఊరికి నువ్వు కార్యక్రమం చేస్తే దానివల్ల నీకు పుణ్యం రాదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇంతే మనకు చాలు మన జీవితానికి ఇంతేనని. నా ప్రభు బిడ్డలారా, ఇటలీ పట్టాళమనబడిన పట్టాళములో శతాధిపతి అయిన కొర్నేలి గారు అనుకున్నాడంట, ఇది నాకు చాలు, నా జీవితానికి ఇది చాలు. దేవుడు కూడా అన్నాడు, కొర్నేలి నువ్వు చేసే మంచి పనులు మంచియే, దాన కారణాలు మంచియే, పుణ్యదానాలు మంచివే, వస్త్రదానాలు మంచిదే. ఇదిగో నీ ధర్మ కార్యాలు, దాన కార్యాలు జ్ఞాపకార్థంగా ఎలాగొచ్చినాయంట? జ్ఞాపకార్థమే, ఊరికినే వచ్చాయి.
కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? వీటన్నిటికంటే నీకొకటి కొద్దువా. ఆడిగాని శూరుడు వీరుడు, ఆడికంటే వీడికంటే నేనే గొప్ప. అయ్యా, జీలకర్రలోను పుదీనాలోను కొత్తిమీరలోను ఉల్లిపాయల్లోను చింతపండులోను ఇంకా రైస్లోను నూనెలోను ఉప్పు కారంలోను అన్నిట్లో నేను దశభాగమిత్త. దశభాగమిత్త. ఈ వాక్యాన్ని మా వాళ్ళు కూడా చూస్తారు, అదే చెప్తున్నాను. ఇవన్నీ ఇచ్చి ఇన్ని చేస్తుంటే మాకే రావాలి బాధలు, మాకే రావాలి కష్టాలు, మాకే రావాలా? ఎక్కడనుకున్నారు? గదిలో ప్రార్థన చేసుకుంటా. మాకే రావాలా ఈ బాధలు, మాకే రావాలా కష్టాలు, మా ఆయనకి రావాలి షుగరు. ఏంటయ్యా ఇది? మేమన్నిట్లో ఏమెత్తున్నాం చెప్పండి? అన్నిట్లో దశభాగం ఇస్తున్నామే, కానీ మాకే రావాలా? నువ్వు దశభాగం ఇచ్చినా, దానకారం చేసినా, ధర్మకారం చేసినా, వస్త్రదానం చేసినా, గోదానం చేసినా, భూదానం చేసినా, కన్యాదానం చేసినా, రక్తదానం చేసినా, నేత్రదానం చేసినా, నువ్వే దానం చేసినా అన్నిటికీ మించింది చెప్పండి, అది రక్షణ. స్తోత్రం చెప్పండి. రక్షణ. కొర్నేలి 100 మందికి అధికారిని కదా అని అతిశయించలేదు బిడ్డలారా. కొర్నేలి లోపడ్డాడు, భయపడ్డాడు. అమ్మో, ఇంతకాలం ఇన్ని కార్యక్రమాలు చేసి నేనేది అనుకున్నానే, కానీ నాకు మాత్రం ఒకటి తక్కువ. అయ్యా, ఆ కొరత వెంటనే తీర్చుకుంటున్నాయ్యా, వెంటనే తీర్చుకుంటున్నాయ్యా అని వెంటనే తన దగ్గర ఉన్న నమ్మకస్తులను యూదులను ఎక్కడ పంపాడు? ఎప్పేకు పంపిణీ. ఎప్పేలు ఎవరున్నారు? పేతురయ్య ఉన్నాడు. పేతురయ్య దగ్గరికి పంపించి ఈ విషయాలన్నీ చెప్పించి, అప్పుడు పేతురయ్య వచ్చే లోపే బంధువులను స్నేహితులను అందరిని మొత్తాన్ని పిలిచి ఇంటి ఆవరణం మొత్తం అంతా నింపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత సంతోషం అనుకున్నారు? అంటే నేను బాప్తీసం తీసుకుంటున్నాను, నా కుటుంబం కూడా రక్షించబడుతుంది, నా బంధువులారా రండి చెప్పరే చూతురి. కానీ మన ప్రియులు కీర్తిశేషులు సత్యం గారు, రమేష్, వెన్నెల వాళ్ళు బాప్తీసం తీసుకునేటప్పుడు ఏం చేశారో తెలుసా? వాళ్ళ బంధువులందరినీ చూసారుగా మీరు. వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొస్తే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఓహో, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలా బాప్తీసం పొందుతారా? వాళ్ళు కెమెరా తీసుకొచ్చుకొని షూట్ చేసుకుని, వీడియో తీసుకుని, ఫోటోలు తీసుకుని, వీడియో తీసుకుని, ఫోటోలు తీసుకుని, ఆ పెద్ద ఆయన ఎంత ఆనందమో. అయ్యా, క్రైస్తవుల్లో ఇలాగుంటారా? మా వాళ్ళు తీసుకున్నది ఇది అని వాళ్ళు. ఆయన ఎంత సంతోషపడ్డాడో నాతో చాలాసేపు మాట్లాడాడు. అంటే క్రీస్తు రక్తములో కడగబడటానికి ఒక వ్యక్తి, క్రీస్తును ధరించుకోవడానికి ఒక వ్యక్తి మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధతను పొందుకుని క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ధరించుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో చూద్దామని బంధువులందరూ వచ్చారు. అలాగే కొర్నేలి గారి ఇంటి ఆవరణం అంతా నింపబడ్డారు. ఎవరు? బంధువులు, స్నేహితులందరూ. అప్పుడు పేతురయ్య వచ్చి అంటాడు, వారందరి మధ్యలో నిలబడి, నా ప్రభు పక్షపాతి కాడండి, యేసుక్రీస్తు అందరికీ, చప్పట్లు కూడా ప్రభుని మైపరచండి, యేసుక్రీస్తు అందరికీ దేవుడే. కొర్నేలి ఇంటి వారికి కాదు, యేసు ప్రభు అందరికీ దేవుడు, మీకు అందరికీ దేవుడు అని పేతురయ్య ప్రకటిస్తా ఉంటే వాళ్ళందరూ కూడా సంతోషించరు. ఓ, యేసు లోకానికి రక్షకుడా, యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు సిలువలో రక్తాన్ని చిందించాడా? ఎస్. సత్యము తెలియాలంటే సమాజానికి నీ ద్వారా సువార్త వాళ్ళకి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. మనం అయితే బాప్తీసం తీసుకుంటానికి నక్కి ఏమని అనుకుంటారేమోనని రాత్రిపూటలు వచ్చాడు సమాజ మందిరానికి ఒక ఆయన. ఎవరు? ఎప్పుడు చూడండి,
ఆనందరావు గారు పగలొచ్చేవాడు కాదు. పగలొస్తే బాగోదు, వాళ్ళని చూస్తారేమోనని ఎప్పుడు వచ్చేవాడు? రాత్రిపూట్లో సైలెంట్గా షార్ట్గా. నా దేవుడు ఈ రోజున అటువంటి నికోదేముల లేవనెత్తునుగాక. రాత్రిపూట్ల దాగి వచ్చాడు, పగల కూడా రావాల్సిన దినం ఒకటి ఉంటుంది. వస్తారా? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే, ప్రార్థన ద్వారానే అన్ని జనుల కుటుంబాలు కదులుతాయి. దేవుని స్తోత్రం. కదలాలి. బిడ్లారా, ఇశ్రాయేలు యవనస్తులు ఎవరి క్రియలు నేర్చుకున్నారు? అన్య జనుల యొక్క క్రియలను నేర్చుకుని వారి క్రియల్లో పడిపోయినందున 24,000 మంది ఒక్కరోజే. కానీ కొర్నేలి స్వార్థ విని ఆ రాత్రి కొర్నేలి తన ఇంటి వారు బాప్తిస్మం పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ధర్మ కార్యాలు, నీ దాన కార్యాలు ఈ లోక సంబంధమైనవి. ఇక్కడే ఒక బాహ్యంగా ఒక వ్యక్తికి నువ్వు భోజనం పెడుతున్నావు, ఒక వ్యక్తికి నువ్వు వస్త్రం ఇస్తున్నావు, ఒక వ్యక్తికి నువ్వు ఒక ఆవును వేదన ఇస్తున్నావు, గోదానం చేస్తున్నావు, ఒక వ్యక్తికి 2 చెట్లు భూదానం చేస్తున్నావేమో, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే రక్తదానం చేస్తున్నావేమో. మనం విజయవాడ వెళ్తే మేము పాపగారు ప్రార్థన పెడితే వాళ్ళు వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, ఇంకొక ఆమె వచ్చింది. సరే ఏంటనంటే వాళ్ళ బంధువు కాదు, ఎవరు కాదు, ఆ ఉద్యోగం సహ ఉద్యోగి ఒక ఆవిడే. ఈయనకి కిడ్నీ పోతే ఆమె ఈయనకు కిడ్నీ ఇచ్చిందంట. పక్కనే కూర్చుంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా ఇంత త్యాగం అంటే? అవునయ్యా, సాటి ఉద్యోగి బ్రతకాలని, సాటి మనిషి బ్రతకాలని, నాకు ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఒకటి ఇవ్వాలి. ఆయనకి 2 ఫెయిల్యూర్ అయిపోయినాయి, ఒకటి ఇస్తాను అని త్యాగం చేసి ఆమె కిడ్నీ ఇస్తే ఆయనకి ఫిట్ చేశారు. అదృష్టం బాగోక అది కూడా సెట్ కాలేదు. ఆయనకి ఫుల్ షుగర్, డయాలసిస్ పేషెంట్కి తీసుకెళ్ళి కిడ్నీ వేస్తే ఎన్ని రోజులు పని చేస్తుంది? ఆగల. ఆమె చాలా బాధపడుతుంది. అయ్యో, పనిగట్టుకున్న కిడ్నీ ఇచ్చాను, కొన్నాళ్ళన్నా బతుకుతాడేమోనని. కానీ ఇంట్లోనే వాళ్ళు డయాలసిస్ చేసుకుంటారు. ఆయన పేరు రంగారావు గారు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక, ఉద్యోగం చేస్తున్నాడు కనుక ఇంట్లోనే డయాలసిస్ అంట. భార్య డైలీ డయాలసిస్ చేస్తుంది, 2 కిడ్నీలు. అయ్యా ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా. పరిస్థితులు ఎలాగుంటాయో ఆ రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేసి వచ్చాం. ఈ రోజు వరకు ఆ రంగారావు కొరకు ప్రార్థన